రైట్, రెచ్చిపోయాడు రూరల్ సిఐ, చిత్తూరుకు సంబంధించినటువంటి సిఐ. అతను ఏకంగా 4వ సింహం కన్నెర్ర చేసింది. కనిపించినటువంటి ఆ లోపలి క్యారెక్టర్ బయటపడిందేమో కానీ అనవసరంగా ఒక మహిళను తోసేసి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ఆయన పేరు నిత్యబాపు అంట, చిత్తూరు రూరల్ సిఐ. అతను సీతం కాలేజీలో అసలు ఏం జరిగిందనంటే, సీతమ్స్ కాలేజీలో ఓ మహిళ పైన సిఐ దౌర్జన్యంగా ఆ మహిళ నెట్టేశాడు. ఇక్కడ మీరు చూడండి ఎలా నెట్టేస్తున్నాడో. డైరెక్ట్గా నెట్టి పడేస్తే కింద పడిపోయిన మహిళ. ఆడవాళ్ళపై చేసుకుంటావా? మనిషివా లేకపోతే ఇంకేమైనా? నువ్వు అధికారి అయితే అధికారి అయితే కావచ్చు, నువ్వు ఒక పోలీస్ అధికారి అయితే కావచ్చు, ఆడవాళ్ళపై చేసుకుంటావా? ఏ నీ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ లేరా? డైరెక్ట్గా ఎక్కడ పడితే అక్కడ నువ్వే చేసుకుంటావా? మనిషివేనా? అసలు ఘటన విషయానికి వస్తే మీకు అందరికీ కూడా డెఫినెట్గా మీరు కూడా నాలాగానే ఆగ్రహం వెళ్ళగలుగుతారు. పాపం అక్కడ మహిళ కుమారుడు, పాపం ఆయన ఏదో ఒక కారణంగా ఏం జరిగింది తెలియదు కానీ ఆ కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి బలోన్మరణానికి పాల్పడ్డాడంట. సీతమ్స్ కాలేజీలో నిన్న ఆ అబ్బాయి పేరు రుద్ర. సో ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆ కాలేజీ బిల్డింగ్ పై నుంచే దూకి బలోన్మరణానికి పాల్పడ్డాడంట. రుద్రమూర్తి బీటెక్ చదువుతున్నాడు సీతమ్స్ కాలేజీలో. నిన్న కాలేజీ 4వ అంతస్తు నుంచి దూకి బలోన్మరణానికి పాల్పడితే అక్కడ కాలేజీ యాజమాన్యం ఎటువంటి స్పందించి ఏ రకంగా సమాధానం చెప్పింది అంటే మాకేం సంబంధం లేదు అన్నట్టుగా చేతులు ఎత్తేసిందట. ఏదో ప్రేమ వ్యవహారం అయి ఉంటుందిలే అన్నట్టుగా చిన్నగా కొట్టిపారేసిందట. ఆ రకం కొట్టిపారేసినందుకు విద్యార్థులు, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి బంధువులు, తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ ఆవేదన వెలగక్తూ ఉంటే ఆ మహిళలపై ఎలా చేయవేస్తున్నారు చూడండి. ఆ మహిళ పైన ఇదే దాష్టికం. నీ పోలీసు ఉద్యోగం ఇచ్చిందికేనా? మరి కింద పడిపోయిన తర్వాత అయినా కింద పడింది కదా అని చెప్పి కనీసం దగ్గరకు వచ్చి తెలియక తాకినమ్మా ఇలా తప్పైందని చెప్పి కనీసం మహిళని పైకి లేపే ప్రయత్నం కూడా చేయలేదు. నిత్యబాపు ఒకవేళ కనుక మీరు ఈ వీడియో చూస్తే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ వ్యవస్థ పైన పూర్తి స్థాయి నమ్మకం, గౌరవం, మర్యాదతో నేను మీ పట్ల అదే మర్యాద మెయింటైన్ చేస్తాను. బట్ మీరు చేసినటువంటి ఈ దుర్మార్గం ఏదైతే ఉందో ఆ మహిళపై చేయి వేసుకొని ఆ మహిళను గట్టిగా అలా పట్టేసి లాగి పట్టి కింద పడేశారు. ఇంత బలుపా? ఎస్, ఆ మహిళ కింద పడిపోగానే అలా స్పృహ పడిపోయింది. చుట్టూ నుండి కొంతమంది ఆ మహిళలు లేకపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు వచ్చి ఆ మహిళను లేపి స్పృహ తప్పిపోయిన తర్వాత ఆ మహిళను వెంటనే అంబులెన్స్ నుంచి వేరే ఆసుపత్రి తరలించారు. కానీ కనీసం అక్కడికి రాలేదు. నువ్వెవరయ్యా టచ్ చేయడానికి? అక్కడ పాపం కన్న కొడుకు చనిపోయినటువంటి దుఃఖంలో ఆ తల్లుంటే, ఆ కొడుకు ఎందుకు చనిపోయాడో తెలియక ఆ తల్లుంటే, కాలేజీ నీ కాలేజీ యాజమాన్యం దగ్గర సెక్యూరిటీ గార్డు నువ్వేమైనా? ఆ కాలేజీ దగ్గర సెక్యూరిటీ పని చేస్తున్నావా? నీ పనేంటి? అక్కడ ఆందోళన జరగకుండా చూడడం. ఏం ఆందోళన జరిగింది అక్కడ? ఒకవేళ ఆందోళన జరిగితే నీ డిపార్ట్మెంట్లో లేడీ కానిస్టేబుల్స్ అక్కడ రిక్రూట్ చేసుకో, అక్కడికి పిలిపించు. లేడీ కానిస్టేబుల్స్ ఎవరు లేరా? లేడీ పోలీస్ ఆఫీసర్స్ లేరా? నువ్వు డేట్ చేసుకోవడానికి ఆ కాలేజీ యాజమానికి తొత్తుగా మారిపోయి నువ్వు అక్కడ ఆమె ఏమడుగుతోంది? నా కుమారుడు ఇలా చనిపోయాడు చెప్పండి, ఎందుకు బలోన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది? 4వ అంతస్తు నుంచి దూకి నా కొడుకు ఎందుకు పడిపోయాడు, ఎందుకు మరణించాడు? ఇదే కాలేజీలో మొన్న కూడా ఘటన జరిగిందట. మొన్న కూడా ఒక విద్యార్థి ఈ రకంగానే 3వ అంతస్తు నుంచి దూకి బలోన్మరణానికి పాల్పడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందట. మరి ఒకే కాలేజీలో 2 సార్లు ఈ ఘటన జరిగితే కనీసం స్పందించడు నువ్వు, నీ చట్టాలు, నీ పోలీస్ వ్యవస్థలు. ఇప్పుడు అక్కడికి వచ్చే ఆ మహిళ బలోన్మరణానికి పాల్పడ్డ తన కుమారుడి మరణానికి గల కారణం ఏంటి అని చెప్పి ఆ కాలేజీ యాజమాన్యాన్ని అడుగుతూ ఉంటే, ఆ కాలేజీ లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వెళ్ళనివ్వకపోగా వెళ్ళిపోయి మీద అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ మీదో లేకపోతే కాలేజీ మేనేజ్మెంట్ మీద పడిపోయి రక్కేసి కొరికేసి చంపేస్తా తల్లి. ఆ తల్లి ఆవేదన వినడానికి ఆ యాజమాన్యం రెడీగా లేదా? నువ్వు కాలేజీలో సెక్యూరిటీ పని చేస్తున్నావా? నువ్వు ఎవరికి సాయం చేయాలి? భారతీయుల పక్షాన ఇదేం దాష్టికమయ్యా? సో చూసేవారు మీరు ఎవరంటే కామెంట్ చేయండి. ఒకసారి మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్తారండి. సురేష్, సో ఈ ఘటన గల కారణం ఏంటి? అక్కడ సిఐ యొక్క దుర్మార్గం, దాష్టికం చాలా స్పష్టంగా కనబడుతోంది. అక్కడ ఏదైనా జరగనివ్వండి, అక్కడ తప్పులు ఎవరిని నేను మాట్లాడను, డైరెక్ట్గా ఆ పోలీస్ అధికారి మహిళపై చేసుకోవడం తప్పు, పొరపాటు. ముమ్మాటికి ఇది డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ కూడా మచ్చ తెచ్చే అంశం. సో మీరేం చెప్తారో? అసలు ఉన్నటువంటి ఘటన గల కారణం ఏంటి? ఆ సిఐ స్థాయి అధికారి ఏం చెప్తున్నాడు? మనోజ్, ఈ సంఘటన నిన్న చోటు చేసుకుంది. అయితే ఒకసారిగా పోలీస్ అధికారులు ఈ రకంగా ప్రవర్తించడం పట్ల మాత్రం తీవ్ర
విమర్శలు వెలువస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ శ్రీకాం కాలేజీలో వరుసగా గడిచిన వారం రోజుల్లోనే 2 సంఘటనలు జరగడం, ఈ ఇటీవల ఆ విద్యార్థిని మహిళ కూడా అమ్మాయి కూడా థర్డ్ ఫ్లోర్ నుంచి కూడా దూకేసినటువంటి పరిస్థితి. దాని మీద మాత్రం పోలీసులు కూడా వాస్తవానికి స్పందించలేదు. నిన్న కేవలం సిఐ ఒక మహిళనే తోశాడు, వివిధ మాధ్యమాలలో కూడా ప్రసారమైనటువంటి నేపథ్యంలో నిన్న ఈ అబ్బాయి సంబంధించి మాత్రమే పోలీసు అధికారులు కూడా స్పందించారని చెప్పాలి. ఏదైతే పడిపోయినటువంటి అబ్బాయి గురించి డిఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి అది యాదృచ్ఛికంగా జరిగింది కానీ వాంటెడ్ గా అక్కడ ఉన్నటువంటి సిఐ తొయలేదు, వీళ్ళు లోపలికి తెచ్చుకొని వీళ్ళు ప్రయత్నించారనేది కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే బంధువులంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఏం జరిగింది ఆ బ్లాక్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడేందుకు మేము వెళ్ళామే తప్ప మేమేమైనా అక్కడ విశ్వాసం సృష్టించామా, లేకపోతే మందిని వేసుకొని వచ్చి ఏమైనా దౌర్జన్యాలు చేశామా, ఎందుకు ఆ రకంగా వ్యవహరించారు అంటూ వాళ్ళ తీవ్ర మనోవేదన గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకనే తన ఏదైతే చదువుకొని పంపించిన బిడ్డ అన్యాయంగా ఆ రకంగా పడిపోతే కనీసం ఒక రెస్పాన్సిబిలిటీ లేదా మీ కాలేజ్ యజమాని మేము అడిగేందుకు వెళ్తే ఎస్ఐ ఎందుకు ఈ రకంగా వ్యవహరించారన్నది తీవ్ర వాళ్ళ ఆవేదన వ్యక్తం గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ మహిళ ఎవరైతే కిలబడినటువంటి మహిళ ఆ విద్యార్థి ఎవరైతే చనిపోయినటువంటి ఆ విద్యార్థికి ఇన్ని వరుస అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా హాస్పిటల్ వస్తున్నారు. వాళ్ళ బంధువులు కొంతమంది సీతం కాలేజ్ వద్దకు రావడం జరిగింది. వచ్చినటువంటి నేపథ్యంలోనే ఎక్కడైతే ఆ అబ్బాయి చదువుతున్నాడు ఇదే పోలీసులు ఇప్పుడు ఆ అబ్బాయి బలవన్మరణానికి పాల్పడి మరణించడానికి గల కారణాన్ని విశ్లేషించారా, కనీసం దాన్ని విచారణ చేశారా? లేదా అంతకంటే ముందు ఒక అమ్మాయి కూడా ఇదే కాలేజీలో నుంచి 3వ అంతస్తు నుంచి దూకి ఆ అమ్మాయి కూడా కొంత గాయాల పాలైంది. ఆ అమ్మాయి ఎందుకు ఇలా దూకిందని విచారించారా? ఇవి పట్టించుకున్నారా? కనీసం వీటి గురించి ఆలోచించారా? వాస్తవానికి ఇదివరకు జరిగినటువంటి అమ్మాయి దూకేసినప్పుడు ఆ సంఘటనకు సంబంధించి ఎటువంటి ప్రెస్ మీట్ కానీ దానికి సంబంధించి ఎటువంటి ఒక లీక్ కూడా లేకపోతే వాళ్ళు మాట్లాడటం కానీ లేకపోతే స్పందించడం కానీ ఎక్కడే జరగలేదు. కేవలం ఇది ఒక సిఐ దాడి చేసినటువంటి నేపథ్యంలో తోసేసినటువంటి నేపథ్యంలో ఇది ఒక్కసారిగా మీడియా అంతా కూడా అక్కడికి వెళ్ళడం, వివిధ మాధ్యమాల్లో కూడా బాగా ప్రసారం అవడంతో దీని మీద స్పందించినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 10 రోజులు 2 కేసులు ఇక్కడ జరిగాయి. అయితే మొన్న కేసు మాత్రం పూర్తిగా బయటపడలేదు. ఇవాళ జరిగింది ఇది కూడా ఆ మహిళ కింద పడడంతో అక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నారు, చూశారు కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది. లేకుంటే దీన్ని కూడా ఏ మాత్రం వివరించేవారు కాదు, ఈ కేసు కూడా పట్టించుకునేవారు కాదు అన్నటువంటి కోణంలో కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ అదే జరుగుతుందంటూ కూడా వాళ్ళు మనతో కూడా మాట్లాడుతూ వాళ్ళు ఆవేదన చెందినటువంటి పరిస్థితి. నిన్న కూడా ఒక డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఆ జరిగినటువంటి సంఘటన మీద స్పందించారు. ఏదైతే అది ఏ రకంగా తోసారు, ఎందుకు తోశారు, అది యాదృచ్ఛికంగా జరిగిందంటూ చెప్తూనే అది ఒక ప్రేమ వ్యవహారంగా కూడా డిఎస్పీ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దీన్ని విచారణ మేము చేపట్టాం, ఇది జరిగింది అనేసి మాత్రం ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. కేవలం వివిధ మాధ్యమాలలో ఆ సీఐ మీద వచ్చినటువంటి వార్తల నేపథ్యంలోనే ప్రెస్ మీట్ పెట్టారు తప్ప ఈ కేసుకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు ఇంకా సాగుతుందని నిన్న కూడా తెలియజేశారు. ఏ కోణంలో జరిగింది, క్లారిటీ ఇచ్చారా సురేష్? దీనిపై క్లారిటీ ఇచ్చారా? మహిళను నెట్టేయడం పైన క్లారిటీ ఇచ్చారా పోలీసులు? డిఎస్పీ స్పందించారు. అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, యాదృచ్ఛికంగా జరిగింది అనేసి నిన్న డిఎస్పీ ఒక వీడియో రిలీజ్ చేసి మీడియాకి అంతా ఇవ్వడం జరిగింది. అక్కడ వీళ్ళు లోపలికి వెళ్ళి లా అండ్ ఆర్డర్ కు ప్రాబ్లం కలిగిస్తారు, లేకపోతే ఇంకేదైనా జరుగుతుందన్న కోణంలో అడ్డుకునే క్రమంలో బండకేసు కొట్టడం యాదృచ్ఛికం జరిగిందా? అది ఆయన మరి డిఎస్పీ ఆ రకంగా నిన్న దాన్ని ఆ యొక్క ఘటనని ఆ రకంగా వివరించినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం పబ్లిక్ కూడా అప్పీల్ చేద్దాం. మీరెవరైనా ఈ సంఘటన గురించి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలంటే, లేదా మీరు ఎప్పుడైనా ఇటువంటి పోలీసుల యొక్క ఇటువంటి సంఘటనల కారణంగా వాళ్ళ యొక్క అత్యుత్సాహం కారణంగా కొంతమందికి అమ్ముడుపోయినటువంటి కొంతమంది పోలీసులు చేసినటువంటి నిర్వాహకం కారణంగా ఎప్పుడైనా బాధపడ్డా మీరు కూడా మీ అభిప్రాయం షేర్ చేయండి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే చిత్తూరులోని సీతమ్స్ కాలేజీలో రుద్రమూర్తి అనేటువంటి ఒక యువకుడు చదువుతూ ఉన్నాడు. అక్కడ అబ్బాయి, ఆ విద్యార్థి నిన్న 4వ అంతస్తులో నుంచి అదే కాలేజీ భవనంలో ఉన్నటువంటి 4వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడి మరణించాడు. అంతకంటే 2 రోజుల ముందు కూడా ఒక విద్యార్థిని కూడా ఇదే కాలేజీ భవన్లో 3వ అంతస్తు నుంచి దూకి గాయాల పాలైంది. అయితే ఇప్పుడు ఇక్కడ ధర్నా అంటే అక్కడ యాజమాన్యం అసలు మా అబ్బాయి ఎందుకు చనిపోయాడు, మా అబ్బాయి మరణానికి కారణం ఏంటి, మా అబ్బాయిని మీరు ఎవరైనా వేధించారా, ఒక్కరెవరైనా జరిగిపోతే ఒక్క సంఘటన జరిగితే ఏదైనా జరిగి ఉండొచ్చు, లేకపోతే పోలీసులు విచారణ చేస్తారు, బంధువులు ఆవేదన ఉంటే అది ఓకే. ఒకే వారంలో 2 సంఘటనలు జరిగాయి. వరుసగా జరిగినటువంటి ఈ సంఘటనల పైన కాలేజీ మేనేజ్మెంట్ ని మీలో పోలీసులు ఎవరైనా ఇదే నిత్యబాపు గారు సిఐ గారు మీరు ప్రశ్నించారా, మీరు క్వశ్చన్ చేశారా, ఆ కాలేజీపై చర్యలు తీసుకున్నారా, కనీసం ఎందుకు మరణించారనే దానిపైన మీరు మాట్లాడుకొచ్చారా? లేదు. కానీ అక్కడ ఆ తల్లి నా కొడుకు ఎలా చనిపోయాడని చెప్పి యాజమాన్యాన్ని అడగడానికి వెళ్తే మాత్రం మీకు లా అండ్ ఆర్డర్ గుర్తొచ్చిందా? ఆ ఇద్దరు
అబ్బాయి ఇద్దరు అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆ బిల్డింగ్ పై నుంచి దూకిన రోజున మీకు ఇవి గుర్తు రాలేదు లా అండ్ ఆర్డర్లు వాళ్ళ మరణాలు అయిపోతున్నాయో అవన్నీ కూడా చాలా సామాన్యులు కదా పాపం బీద కుటుంబాలు కదా అది గుర్తు రాలేదు కానీ ఆ కాలేజీ యాజమాన్యాన్ని కాపాడడం కోసం మాత్రం అక్కడ గేట్ కడ కాపలా ఉండిపోయి ఆ మహిళను నెట్టేసి బండ కేసు కొట్టినట్టుగా కింద కేసు కొట్టేశాడు అసలు నువ్వెవరే చేసుకోవడానికి మహిళల పైన నీ పోలీస్ వ్యవస్థలో చాలా క్లియర్గా ఉంటుంది మహిళా కానిస్టేబుల్ మహిళా పోలీసులు ఉంటారు ఆ టైంకి అక్కడ పోలీసులను రిక్రూట్ చేసుకోవాల్సింది అక్కడికి పిలిపించాల్సింది డైరెక్ట్గా నువ్వే చేతిలోకి తీసుకొని ఆ మహిళని యాదృచ్ఛికంగా జరిగిందంటే మరి అక్కడ డిఎస్పీ కూడా మీడియా కాన్ఫరెన్స్ పెట్టి యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పి అంటున్నాడంట ఇది యాదృచ్ఛికంగా జరిగిందా బలమంతా ఉపయోగించి ఆ మహిళను తీసి నేలకేసి కొట్టినట్టు కనిపించట్లే వీడియోలో మనతో పాటుగా సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు కృష్ణకుమార్ గారు సో ఇక్కడ చిత్తూరు జిల్లాలకు సంబంధించిన ఈ ఘటన ఎలా చూస్తారు మీరు ఆ మహిళని ఆ పోలీస్ అధికారి సిఐ నిత్యబాపు అంట ఆయన పేరు సో ఆ మహిళనేమో తన కుమారుడు చనిపోయి ఆవేదనతో కాలేజీ యాజమాన్యాన్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది సరే అక్కడ ఏదైనా కారణం కానివ్వండి అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందా ఏదో వస్తుందా అది ఏదైనా కారణం కానివ్వండి అసలు ఆమె తల్లి అక్కడ కన్న కొడుకు చనిపోతే బాడీ చూడడానికి వెళ్తుంది తెలుసుకోవడానికి వెళ్తుంది నిలదీస్తుంది ఇవన్నీ కూడా ఆమె హక్కు అసలు మేమేమంటున్నామంటే ఆమె తల్లి కాకపోయినా ఇంకెవరైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది ఎందుకంటే కాలేజీలో పిల్లలు రక్షణతో ఉండేది ఉంటే కుటుంబంలో ఉంటారు లేదంటే కాలేజీల్లో స్కూళ్ళల్లో ఉంటారు అని మనం భావిస్తాం కుటుంబం వదిలి బయటకు వెళ్ళి కాలేజీకి వెళ్ళిన పిల్లలు రక్షణతో భద్రతతో జీవిస్తారు విద్యని నేర్చుకుంటారు పై ఉన్నత స్థాయి విద్యను అభ్యసిస్తారు చదువుకుంటారు అనే కదా తల్లిదండ్రులు ధైర్యంగా పంపించేది అన్నని ఫీజులు కట్టి అంత దూరం ఏ రకమైన భరోసా లేకపోతే ఎందుకు పంపిస్తారు తమ బిడ్డల్ని ఇళ్లలో పెట్టుకుంటారు కాలేజీ దాకా పంపాక ఆ బిడ్డకి ఏం జరిగినా ఖచ్చితంగా అతనికి ఏదైనా అనారోగ్యం ఉంటే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి కానీ పిల్లలు చనిపోయే స్థితి వచ్చిందంటే దాన్ని ప్రాథమిక బాధ్యత కాలేజీ యాజమాన్యదే అది ప్రశ్నించే హక్కు తల్లికి ఉంటుంది తెలుసుకోవడానికి వెళ్తే ఆమెను ఆ రకంగా హ్యాండిల్ చేయడం ఆమె మీద దౌర్జన్యం చేయడం మిస్హ్యాండిల్ చేయడం అనేది నేరం ఆ పోలీస్ అధికారం మీద చర్య కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను డిమాండ్ చేస్తున్నాం పిఓడబ్ల్యూగా ఆ పోలీస్ అధికారి మీద చర్య తీసుకోవాలి దీని అంతటికీ బాధ్యత కాలేజీ యాజమాన్యమే వహించాలి అంటే ఎక్కడా కూడా ప్రశ్నించకూడదండి ప్రశ్నిస్తే నేరం అయిపోతుంది ఈ దేశంలో ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం అంతే చేస్తుంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అంతే చేస్తున్నాయి ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించడం సహించలేని స్థితి రోజు రోజుకి పెరుగుతుంది ఇవాళ బుద్ధిజీవులు మొత్తం చూస్తున్నటువంటి ప్రజానీకం ఇటువంటి దాన్ని మౌనంగా అంగీకరిస్తే ఎక్కడా కూడా ప్రశ్నల్ని అంగీకరించారు ప్రశ్నిస్తే నేరమే ఏ ప్రశ్న అయినా అది బిడ్డలకు ప్రాణాలు కోల్పోయినా లేకపోతే హక్కులు కోల్పోయినా భూములు కోల్పోయినా ఏది కోల్పోయినా ప్రశ్నించడం అనేది దౌర్జన్యం పోలీసుల్లో కూడా నిజంగా అక్కడ ఆందోళన జరుగుతోంది వాళ్ళందరినీ కొంత నచ్చజెప్పే ప్రయత్నమో లేకపోతే తల్లి ఆవేదనగా ఉంది కాబట్టి ఆ ఆగ్రహాన్ని ఆపే ప్రయత్నమో కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం ఉంటే నిజంగా మహిళా పోలీస్ అధికారులు కూడా ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు మంచి మంచి ఉన్నత స్థాయిలో మహిళలు కూడా ఉన్నారు వారిని ఎవరైనా పెట్టి ఆ మహిళను కంట్రోల్ చేయాల్సి డైరెక్ట్గా చేయి తీసి ఆయన గట్టిగా పట్టేసి బలమున్నంత ఆ మహిళని కిందికి నేలకేసి కొట్టడమే కాకుండా తను స్పృహ తప్పిన తర్వాత ఆ ఆడియోలో వినిపిస్తోంది ఏం కాలేదు పర్వాలేదు కొన్ని నీళ్ళు తాగిచ్చండి సరిపోతుంది అని చెప్పి చాలా అసమర్థంగా చెప్తున్నాడు అంటే ఆయన యాజమాన్యాన్ని కొమ్ముగాయాలనుకుంటున్నాడా ఆ యాజమాన్యం దగ్గర తన పర్ఫార్మెన్స్ చూపించాలి ఖచ్చితంగా అదే బాధ్యత లేకుండా అది అసమర్థత కాదు అసమర్థత అన్న కొంచెం అర్థం చేసుకుంటాం ఇది బాధ్యత లేని తనం యాజమాన్యాన్ని కొమ్ముకోయడం ఇవాళ లా అండ్ ఆర్డర్ అనేది పోలీస్ అనేది చట్టం అనేది ఏదో అంటారు చూడు చట్టం ఉన్న వాళ్ళకి చుట్టంగా మారిపోయింది ఆ సామెత చందంగా చట్టం ఉన్న వాళ్ళ కొమ్ము కాస్తోంది బడాబాబుల్ని రక్షిస్తోంది కాలేజీ యాజమాన్యానికి మద్దతుగానే అతను బిహేవ్ చేసినట్లుగా కనిపిస్తుంది తప్ప అతనికి ఏమాత్రం కూడా బాధ్యత కనిపించట్లా భరోసా కల్పించాలా తల్లిదండ్రులకు ఊరట కల్పించాలా పోలీసులు అంటే కానీ ఆ స్థానంలో వాళ్ళు దౌర్జన్యానికి పూనుకున్నారు అంటేనే వాళ్ళొక మెసేజ్ అక్కడ ఎవరు కూడా కిక్కురుమనద్దు ఆమెని ఆ రకంగా చేయడం వెనక అక్కడ ఎవరు కిక్కురుమనద్దు ఎవరు నిలదీయద్దు ఎవరు ప్రశ్నించొద్దు ఆందోళన చెలరేయొద్దు కాబట్టి ఆ రకమైన దౌర్జన్యాన్ని పూనుకున్నారని మనం అర్థం చేసుకోం బట్ అంటే ఈ పోలీస్ అధికారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు ఎందుకంటే అక్కడ చాలా అసమర్థం కనబడుతుంది అంటే బాధ్యత లేని తనం కనబడుతోంది
కాలేజ్ దగ్గర ర్యాంకింగ్ కోసం, కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర ర్యాంకింగ్ కోసం, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించడం కోసం, ఎస్ మళ్ళీ ఈ రకంగా డిఫెండ్ చేస్తున్నా అని చెప్పి చూపించడం కోసమే ఈ రకంగా చేసినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడికి ఆవేదనతో వచ్చింది ఆ మహిళ ఏమైనా వచ్చి అక్కడ ఏదైనా ఆందోళన చేపడుతుందా, లేకపోతే మారణాయుధాలతో వచ్చిందా? కాదండి, గుండె పగిలిపోతుందండి. కన్న బిడ్డ చచ్చిపోయాడంటే గుండె పగిలిపోతుంది. గుండె పగిలిపోయే తల్లికి ముందుగానే వాళ్ళు ఆమె గుండె చెరువు అవుతుందేమో, ఆమె చెదిరిపోతుందేమో, ఆమె తట్టుకుంటుందో లేదో అని ఆమెను భద్రంగా చూసుకోవాల్సినటువంటి వాళ్ళు ఆ స్థానంలో దౌర్జన్యం చేశారంటే ఎంత కర్కశంగా ప్రవర్తించినట్లు. ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. విధి నిర్వహణలో బాధ్యత లేకుండా వ్యవహరించిన పోలీస్ అధికారి మీద చర్య తీసుకోవాలి. అదే సమయంలో యాజమాన్యానికి కూడా బాధ్యత చేయాలి. బిడ్డ చనిపోయినందుకే కాదు, ఇట్లా కొడుకు చనిపోయినందుకే కాదు, ఈ చర్యకు కూడా వాళ్ళని బాధ్యత చేసి లీగల్గా యాక్షన్ తీసుకోవాలనేది మా డిమాండ్. అయితే ఈ సంఘటన పైన ఆ సిఐ పేరు నిత్యబాపు. సో ఈయన పైన ఉన్నటువంటి డిఎస్పీ ఆ స్థాయి ర్యాంక్ ఉన్నటువంటి అధికారి మరొకరు ఏం చెప్తారంటే, యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన ఇది, కావాలని చేసింది కాదు. యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అయితే సడన్గా జరిగి ఉంటే ఆ మహిళ కింద పడిపోయిన తర్వాత అయ్యో పాపం, మన రోడ్డులో పోతుంటే మన కింద పడితే అయ్యో పాపం అని చెప్పి లేపుతా ఉంటాం. నీ చేతులలో జరిగింది, కనీసం ఆ మహిళ నరే తప్పైందమ్మా అని చెప్పి క్షమించమని లేకపోతే అమ్మాయికి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఆ మహిళకు సపోర్ట్ చేయడమో, లేకపోతే కొంచెం మంచిని అందించాలి కదా. ఏం కాదు, పర్వాలేదు ఏం కాదని చెప్పి జరిగితే అసలు ముందు కుటుంబ సభ్యులు ఎవరైనా ఇది దారుణాన్ని తట్టుకోలేరు కదా, బిడ్డ ప్రాణాలు పోతాయని. వాళ్ళు ముందే కుటుంబ సభ్యుల్ని కొంత జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి. అదెందుకు చేసుకోలేదు? ఇది యాదృచ్ఛికం. తర్వాత అంటే అసలు పిల్లల ప్రాణాలు పోతే తల్లిదండ్రులు ఎలా అయిపోతారు? ఆ పరిస్థితిలో వాళ్ళని ఓదార్చే విధంగా వీళ్ళు ఎందుకు వ్యవహరించలేదు అనేది మొదటి ప్రశ్న. రెండవది, అది దౌర్జన్యం ఎందుకు చేయాల్సి వచ్చింది? అది యాదృచ్ఛికంగా అయితే ఆ రకంగా ఎందుకు పిల్లవాడి తల్లి మీద వేస్తారా? ఏదో కామన్ మాబా? అట్లా కాదు కదా. ఏదో మాబ్ మీద వచ్చినటువంటి జనం మీద, మాబ్ అక్కడ బాగా రెచ్చిపోయి ఆందోళనలో ఉన్నారు కాబట్టి అన్నట్టు కూడా కాదు కదా, కుటుంబ సభ్యులు కదా. వాళ్ళ మీద చర్య తీసుకోవడం అంటే, వాళ్ళ మీద కనీసం దౌర్జన్యం చేయడం అంటే అది యాదృచ్ఛికం ఎట్లా అవుతుందండి? అతనికి తెలీదా కుటుంబ సభ్యులు అక్కడ అని? వాళ్ళు కన్న తల్లి అని తెలీదా? కన్న తల్లిని తోసేసాడంటే అది యాదృచ్ఛికమా? దాన్ని చాలా పొగరబోత్తనం అంటారు. తమకు అధికారం ఉంది అన్న అహంకారం అంటారు. కాబట్టి అహంకారపూరితంగా వ్యవహరించారు, యాదృచ్ఛికంగా వ్యవహరించారు. థ్యాంక్ యూ సంజయ్ గారు. సో అక్కడ ఆ సంఘటనలో చూడండి, ఆ విజువల్స్లో ఒక మహిళ గుండెలు బాదుకుంటుంది, గుండెలు కొట్టేసుకుంటుంది. చేతికి అందొచ్చిన కొడుకు లక్షల ఫీజులు ఇచ్చి కాలేజీలో చదివిస్తుంటే మీ భవనాల నుంచి పైనుంచి తోసేయడానిక, మీ భవనాల పై నుంచి దూకి వాళ్ళు మరణించడానిక? అక్కడ ఏమడుగుతుంది? స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసి వాళ్ళ బాధని రెట్టింపు చేసే విధంగా వ్యవహరించడం అనేది కూడా సరైనది కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సాయిలక్ష్మి గారు. సో మొత్తంగా చిత్తూరు రూరల్ సిఐ నిత్యబాబు, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆయనే చిత్తూరు రూరల్ సిఐ నిత్యబాబు గారు. రైట్, ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. సీతం కాలేజీలో రైట్, తను కాల్ చేస్తున్నా, రిటర్న్ కాల్ వస్తుంది, నేను లిఫ్ట్ చేస్తాను. సార్ నిత్యబాబు గారే సార్, సిఐ రూరల్? అవును సార్, నేను మనోజ్ని మాట్లాడుతున్నాను సార్, ఆర్టీవీ లైవ్లో ఉన్నారు ఇప్పుడు మీరు. సార్ మీది వీడియో వైరల్ అవుతుంది సార్, ఆ మహిళపై చేసుకోవడం, మహిళ కింద పడిపోవడం. అది ఏం లేదు సార్, వాళ్ళు ఒక 50 మంది దాకా వచ్చారు. అక్కడ వీడియోలో కనిపిస్తుంది నలుగురే ఉన్నారు కదా సార్, 50 మంది అంటున్నారు మీరు? మామూలుగా వచ్చారు 50 మంది వస్తే వాళ్ళను బాబు, యాక్చువల్లీ వీళ్ళ బంధువు అబ్బాయికి, చనిపోయిన అబ్బాయికి మేనమామ మందు కూడా ఫస్ట్ అబ్బాయిని ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది చేస్తున్నారు, మానిటరింగ్ చేశాడు ఆవేశంలో. ఓకే, మళ్ళీ దానిపైన మళ్ళీ వాళ్ళే బాధపడ్డాము, ఇట్లా చేసిండకూడదు అనే దీంతో. సార్ అక్కడ రీజన్ ఏమైనా కానివ్వండి సార్, యూఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద పోలీస్ ఆఫీసర్. నేను ఏమంటున్నానంటే, డైరెక్ట్ గా మీరే ఆ మహిళపై చేసుకోవడం కరెక్ట్ అంటారా? నేను చేసుకోలేదు. ఆమె బయట నల్లము అక్కడ చేయదు అవి ఎత్తేసింది. ఎత్తేస్తే బయట ఉన్న వాళ్ళను రాండ్రా వీళ్ళ కథ చూద్దాం అన్నట్టు ఇది చేస్తుంటే వాళ్ళ పిల్లల్ని అంతా రెచ్చగొట్టేసి వాళ్ళు ఏదైనా ఇది చేస్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు, కేసులు అవి అవుతాయి, దయచేసి మీరు ఆవేశం తగ్గించుకుని రండి, పక్కకు రండి అని చెప్పేసి ఆమెను
చేపట్టుకుని పక్కకు ఇది కానీ అది చేయబెట్టినట్లేదు సార్. ఇక్కడ వీడియోలో అయితే మాకు అనిపిస్తున్న వీడియోలో చేయబట్టుకున్నట్లేదు, డైరెక్ట్ గా నెట్టేసినట్టే ఉంది. తనకు డైరెక్ట్ గా కింద పడిపోయి స్పృహ తప్పిపోయింది. లేదు స్పృహ తప్పిపోవడంలో కూడా తను వాంటెడ్ గానే ఆ విధంగా చేసింది సార్. అక్కడ పాపం అక్కడ ఆ చనిపోయిన బాబు వాళ్ళ తల్లేనా? ఆ చనిపోయిన బాబు వాళ్ళ తల్లేనా? తల్లి కాదు వాళ్ళకు దూరపు బంధువు. కానీ వాళ్ళైతే మీరు బాధితులుగా చూస్తున్నారు సార్, వాళ్ళు విక్టిమ్స్ గానే చూస్తున్నారా? విక్టిమ్స్ వాళ్ళు వాళ్ళకి ఆవేశంలో బాధలు ఉన్నారు. మేము వాళ్ళని చాలా వరకు సముదాయించి అంతా ఇది చేసాము. మిగతా వాళ్ళంతా బాగానే ఇదిలో ఉన్నారు. ఆమె అక్కడ ఉన్నటువంటి పిల్లలు స్టూడెంట్స్ దూరంగా వాళ్ళకి చెప్పున్నాను, కొద్ది దూరంలో నిలబెట్టేసినాను బాబు. చిన్న చిన్న ఆవేశాలు దీంట్లో ఏదైనా డ్యామేజ్ అలాంటి ఏదైనా చేసే క్రమంలో అవి ఏ యాక్షన్ తగ్గట్టు ఉంటుంది, కేసులో అంతా ఇదవుతాయి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, విచారించి ఏది ఉంటే అది చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు సరే అని విధున్నారు. సార్ మీకు తెలియదేం కాదు, ఎక్కడైనా కూడా ఇట్లాంటి అజిటేషన్స్ కామన్ గా ఉంటూనే ఉంటాయి. బట్ మీ స్టేషన్ ప్రిమిసెస్ లో లేకపోతే మీ అండర్ లో మహిళా కానిస్టేబుల్ ఎవరు లేరా సార్? వాళ్ళు కూడా పిలిచాల్సి ఉంది కదా, డైరెక్ట్ గా మీరెందుకు డైరెక్ట్ మ్యాన్ హ్యాండిల్ చేయాల్సి వచ్చింది? మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. నేను అక్కడే విచారించే దానికోసమే కాలేజీ దగ్గరికి వెళ్ళున్నప్పుడు వీళ్ళంతా గేట్ దగ్గర, మెయిన్ గేట్ దగ్గర రోడ్డు సైడ్ నేను అక్కడ ఉన్నప్పుడు వచ్చారు. అక్కడ నుంచి వాళ్ళకి చెప్పాము, మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఒక 10 మంది వెళ్ళండి, వెళ్ళి ఏం జరిగింది ఎట్లా అని చెప్పేసి మీరు కనుక్కోండి, మేము కూడా వస్తాము. పిల్లలంతా వీళ్ళంతా వద్దు, ఆవేశంలో ఉన్న దీంట్లో ఏదన్నా డ్యామేజెస్ అవంతా చేసే క్రమంలో వాళ్ళపైన మళ్ళీ కేసులు ఇవంతా అయితే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది అని చెప్పేసి చాలా వరకు వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు ఇద్దరు మరణాలకు కారణమైన కాలేజీ మేనేజ్మెంట్ ని హెచ్చరికలు జారీ చేశారు సార్ మీరు? ఖచ్చితంగా ఫస్ట్ రోజు జరిగినప్పుడే వాళ్ళకి చెప్పాము, మీరు సరైన ప్రికాషన్స్ ఇవంతా తీసుకోవాలి, ఇట్లా మెస్ ఇవంతా కూడా వేయాలి, పిల్లలకి వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు మీరు వాళ్ళ సముదాయించే విధంగా పేరెంట్స్ కు మీరు కోఆర్డినేషన్ చేసుకొని పిల్లల దీని మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళు బూస్టప్ ఇచ్చే విధంగా ఉండాలని వాళ్ళకి చెప్పాం ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే. తర్వాత దానికి అనుగుణంగా వాళ్ళు ఆ మెస్ అవంతా కూడా పై నుంచి ఎవరైనా దూకకుండా ఉండేదానికోసం వేయమని కూడా చెప్తాం. బట్ వాట్ ఎవర్ ద ఇన్సిడెంట్ సార్, అక్కడ మీరు ఎఫర్ట్స్ ఎంతైనా పెట్టి ఉండొచ్చు, అక్కడ మీరు నిజంగా స్ట్రగుల్ చేసి ఉండొచ్చు, వీ వుడ్ అండర్స్టాండ్ మీరు చెప్తున్న మాటల్లో. కానీ డైరెక్ట్గా ఆ మహిళపై ఈ వీడియోలో మాత్రం కనబడుతుంది ఏంటంటే మీరే తనని నెట్టేసినట్టే కనబడుతుంది సార్. లేదు నేను నెట్టేది, ఆమెను పక్కకు తీసుకొచ్చాను, ఆమె ఎదిలించుకొని పడిపోతే ఆడికి చేయి కూడా పట్టుకున్నాను నేను. ఆమె పడి తర్వాత ఏంటి మీరు ప్రికాషనరీగా ముందుగానే అక్కడ కొంతమంది మహిళా కానిస్టేబుల్ ని రిక్రూట్ చేసినా, మహిళా కానిస్టేబుల్ అక్కడ డిప్లాయ్ చేసినా కూడా ఇంత ఇన్సిడెంట్ జరిగేది కాదేమో. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారంతా కూడా మీ పైన వేలే చూపించాల్సిన పరిస్థితి వస్తుంది సార్. అక్కడ మహిళా కానిస్టేబుల్ అది ఇన్సిడెంట్ గా జరిగింది. నేను ఎంక్వైరీ కోసము అని నేను అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు సడన్ గా రావడము ఇదంతా జరిగింది. అక్కడ మహిళా కానిస్టేబుల్ వాళ్ళు ఎవరు ఆ టైంలో అందుబాటులో లేదు. వాళ్ళకి రిక్వెస్ట్ గానే చెప్పి ఆమె రిక్వెస్ట్ గానే చేయగొట్టుకొని నేను తీసుకొని వచ్చాను. తను కూడా కానీ ఇక్కడ వీడియోలో రిక్వెస్ట్ మోడ్ ఏం కనిపించట్లేదు సార్. మీరు నిజంగా ఎఫర్ట్స్ పెట్టి ఉండొచ్చు, ఎందుకంటే అజిటేషన్ టైంలో డెఫినెట్ గా మీ వర్క్ మీరు డ్యూటీ చేయాల్సిందే. బట్ డైరెక్ట్ గా ఈ వీడియో వరకు కాన్ఫిడెంట్ గా మేము ఈ వీడియో వరకు చూస్తే మాత్రం అందరు ఇప్పుడు మీ వైపు వేలెత్తా చూపాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చూసారా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, వాళ్ళ రిలేటివ్స్ బంధువులకు వాళ్ళకి తెలుసు. దూరంగా వీడియో దీంట్లో తీసి పెట్టిన దాంట్లో ముందేం జరిగింది వెనకేం జరిగింది అనేది విజ్ఞత కలిగిన వాళ్ళు మొత్తం చూపిస్తారు. అది ఏదో ఒక ఆఫీసర్ ని ఇబ్బంది పెట్టేదానికి అవసరమైనంత వరకు మాత్రమే తీసుకొని, అంటే ఇక్కడ వీడియో తీసిన వాళ్ళు వాంటెడ్ గా తీసిరంటారా? మీ తప్పేం లేకపోయినా వీడియో తీసిన వాళ్ళే వాంటెడ్ గా తీసిరంటున్నారా మీరు? ముందేం జరిగింది తర్వాత ఏం జరిగింది అనేది కూడా కంటిన్యూటీ తీసి అది చూపించుంటే బాగుండేది సార్. అక్కడ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఏమంటున్నానంటే అక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు. మీ మాటలు ఇప్పుడు మేము కన్వే చేస్తున్నాము, బట్ మీరు డైరెక్ట్ గా తనని చేసి నెట్టడం అనేది డెఫినెట్ గా ఇట్స్ రాంగ్. అది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? నేను నెట్టలేదు, తన రిక్వెస్ట్ గానే బయటికి తీసుకొచ్చిన తర్వాత తనే
అక్కడ స్టెప్ ఉన్న దాంట్లో ఒక స్టెప్ కిందికి నేను పట్టుకోబోయాను కూడా తను పడిపి యాక్చువల్ ఏంటంటే తను అక్కడ కొద్దిసేపు యాక్షన్ చేశారు. అంబులెన్స్ తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కమంటే నేను ఎక్కను అంబులెన్స్ అని అప్పుడు ఆమె లేస్తారు. మళ్ళీ తర్వాత వేరే దగ్గరికి వాళ్ళ మిగతా వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి చూసుకునేదానికి పోతా ఉంటే తనకొచ్చి తను లేచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ విషయం అవంతా కూడా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళంతా కూడా వాళ్ళే వచ్చి మళ్ళీ నా దగ్గర చెప్తారు, సార్ అది ఏం లేదు అదంతా ఏం ఇదిలో పెట్టుకోద్దని, మా బాధ మాది, మా ఆవేశం మాది, వేరే రకంగా తీసుకోవద్దని వాళ్ళే చెప్పేసి వెళ్ళారు. అది ఇన్సిడెంట్ ఇదే, దాని గురించి ఏమీ లేదు, ఇదే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది పని కట్టుకొని చేసే క్రమంలో దాన్ని నెగిటివ్ గా చూపించి ఎవరు పని కట్టుకొని చేసినా డెఫినెట్ గా అది తప్పే. ఎందుకంటే డైరెక్ట్ గా మీరు చేసుకున్నట్టుగానే ఉంది అక్కడ. మీరు అఫ్కోర్స్ మీరు ఆపే ఉండొచ్చు, బట్ డైరెక్ట్ గా మీరు మహిళను ఫేస్ చేయడం అనేది తప్పు. ఒకటి సార్, అక్కడ ఇన్స్టెంట్ గా ఒక ఫర్దర్ డ్యామేజెస్ ఇవంతా కూడా ఆపేదాని కోసం. సరే, ఇక్కడ మీకు క్రౌడ్ ఉంది, అజిటేషన్ జరుగుతోంది, ఇవన్నీ విషయాలు తెలుసు మీకు, మీ ఎక్స్పీరియన్స్ లో చాలా చూస్తుంటారు ఇట్లాంటివి. మీరు అక్కడికి అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మహిళలు కూడా వస్తారని చెప్పి మీతో పాటుగా డిప్లాయ్ చేయాల్సిందే. ఆ సమయానికి లేరు అనుకోండి, ఇతర కానిస్టేబుల్ ఉన్నారు, లేకపోతే మీరు బార్కేడ్స్ లేకపోతే గేట్స్ అని క్లోజ్ చేయాల్సింది. ఇక్కడ డైరెక్ట్ క్లియర్ గా వీడియోలో ఏం కనిపిస్తుంది అంటే మీరే ఆమెను రిక్వెస్ట్ చేసుకుంటేనే పక్కకు తీసుకొచ్చాము, వాళ్ళని రెచ్చగొట్టద్దండి మా, వేరే ఇదైతే వాళ్ళ లైఫ్ స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అవుతాయి, కేసులు అవి అంతా. ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ మీ రిలేటివ్ అవుతానే అక్కడ హాస్పిటల్లో మానిటర్ డ్యామేజ్ చేశాడు. మళ్ళీ దానికోసం మళ్ళీ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, ఏదో పొరపాటు అయిపోయింది సార్, కేసు ఏమొద్దు సార్, అది సార్ ఏదో డ్యామేజెస్ కట్టిస్తాం సార్ అని అదంతా అవంతా అలాంటివంతా వద్దు, మా పిల్లలను రెచ్చగొట్టద్దు. నేను ఎక్కడ వాళ్ళని ఆపేశాను, వాళ్ళు బుద్ధిగా ఉన్నారు, దయచేసి వాళ్ళని. తనేం చేసిందంటే ఇది అది ఎత్తేయడం అలా చేస్తూ ఆమె నా డోర్ ను బలవంతంగా ఇది తీసి రన్ రాజుల కథ చూద్దాం అన్నట్టు వాళ్ళను పిలుస్తుంటే నేను అప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్ లో వాళ్ళకు ఉన్నటువంటి విక్టిమ్స్ గా వాళ్ళు అనుండొచ్చు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ కోపం, వాళ్ళ ఆవేశం ఉండొచ్చు. కానీ యాజమాన్యం టార్గెట్ చేసి ఇవన్నీ ధ్వంసం చేయడం వాళ్ళ మెయిన్ టార్గెట్ అయితే కాదు కదా. యాజమాన్యం ఇబ్బందులకు గురి చేసి ఇక్కడ వస్తువులను డ్యామేజ్ చేయడమే వాళ్ళ టార్గెట్ కాదు కదా. వాళ్ళకున్న విక్టిమ్స్ అక్కడ జరుగుతున్నటువంటి కాన్సిక్వెన్సెస్ సినారియో చూసిన తర్వాత నేను తనను రిక్వెస్ట్ గానే తీసుకొచ్చాను. తన ఆవేశంలో ఇప్పుడు ఈ వీడియో వరకే సార్, నాకు ప్రీవియస్ గా మీరు చెప్తే కానీ ఇప్పుడు ఏం జరిగింది ప్రీవియస్ గా అర్థం కాలేదు. బట్ ఈ వీడియో వరకు చూస్తే మీరు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అవకాశం లేదంటారా? వాళ్ళందరూ చాలా మంది మహిళా సంఘాలు లేకపోతే మానవ హక్కుల సంఘాలన్నీ కూడా హెచ్ఆర్సీ వాళ్ళు కూడా చాలా సీరియస్ గా వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. సార్ ఒకటి సార్, అక్కడ మేము దురుద్దేశపూర్వకంగా వ్యవహరించింది ఏం లేదు. తన రిక్వెస్ట్ గానే పక్కకు తీసుకొచ్చే క్రమంలో తను పడిపోతే తను పడిపోయిన తర్వాత అసలు తను డ్రామా స్టార్ట్ చేసేది. సార్ మీరు పడిపోయిన ఆ విక్టిమ్ ఫ్యామిలీ నుంచి మళ్ళీ డ్రామా అంటున్నారు సార్. విక్టిమ్ వేరు, అక్కడ వాళ్ళ ఈమె వరకు చేసిన ఇది వేరు. మళ్ళీ తర్వాత వాళ్ళే వచ్చి మాట్లాడి అది ఏం మనసు సార్ అప్పుడు మా సిచ్యువేషన్ ఇది. తర్వాత మీతో మాట్లాడుంటారు, తర్వాత మీరు ఒక పోలీస్ అధికారి కాబట్టి మీతో మాట్లాడుంటారు, కాంప్రమైజ్ చేసి ఉంటుంటారు. బట్ ఈ వీడియో వరకు మీరు ఏం చెప్తారు? కాంప్రమైజ్ అనేది కాదు, అక్కడ వాస్తవం ఏం జరిగింది అనే దానిపైనే మా కాన్వర్జేషన్ అనేది జరిగింది. అక్కడ వాంటెడ్ గా ఎవరు పట్టుకొని తోసినంతా కూడా ఏమి లేదు. బట్ ఈ వీడియోలో అయితే అలానే పోర్ట్రే అవుతుంది సార్. ఈ వీడియో ఆధారితంగా లీగల్ అకౌంట్స్ అదే సార్. ఇప్పుడు ఒకటి ఏంటంటే ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అనేది కంటిన్యూటీ ఉంటేనే అక్కడ ఉద్దేశం అనేది కరెక్ట్ గా బయటికి ఏం జరిగింది అనేది వస్తుంది. సార్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ సిఐ స్థాయి అధికారి మీరు. అక్కడ ఏ సంఘటన జరిగినా, ఎన్ని సంఘటనలు జరిగినా, ఎంతమంది అజిటేషన్కి వచ్చినా, ఏం జరిగినా కూడా ఫస్ట్లీ అక్కడ మీకు అందుబాటులో లేడీ కానిస్టేబుల్స్, లేడీ ఆఫీసర్స్ లేకపోవడం, మీరు డిప్లాయ్ చేయకపోవడం, మీకు అక్కడ అవైలబుల్ లేరు. సో దాట్స్ ఎ బిగ్ మిస్టేక్. ఆ తర్వాత మీరు డైరెక్ట్గా నెట్టినట్టుగా ఉంది కాబట్టి మీరు టచ్ చేయకుండా ఉంచాల్సింది అనేది నేను చెప్తున్నమాట. ఆ మహిళ తప్పు చేసి ఉండొచ్చు, డైరెక్ట్ మీరు టచ్ చేసి నెట్టినట్టుగానే ఉంది సార్ అక్కడ వీడియోలో. తప్పని కాదు అక్కడ జరుగుతున్న దాన్ని కాన్సిక్వెన్స్ ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆమెను నచ్చ చెప్పుకుంటానే, మంచిగా చెప్పుకుంటానే పక్కకు నేను
చెయ్యి పట్టుకొని పక్కకు లేదు తనేదో పరిగెడుతున్నట్టుగా ఉంది ఆ వీడియోలో, తనేదో పరిగెడుతున్నట్టుగా లోపలికి కనబడుతుంది, అయితే కనబడుతోంది. తను పరిగెడుతున్న టైంలో డైరెక్ట్గా మీరు పట్టేసి వెనక్కి నెట్టేశారు, ఆ క్రమంలో తను పడిపోయింది. సో అది పట్టుకొని నెట్టేయడం అనేది కనబడుతుంది వీడియోలో. సో స్టిల్ మీరు దీన్ని ఇంకా వీడియోని తప్పేం కాదని రకంగా అనుకుంటున్నారా? ఒకటి సార్, మీరు అలా అర్థం చేసుకుంటే మేమేం చేయలేము సార్. నేను కాదు సార్, అందరూ అలాగే అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు. అందరూ అర్థం చేసుకునేది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు అలా అర్థం చేసుకుంటే ఇంత చెప్పినా కూడా మీరు అర్థం చేసుకుంటే నేనేమంటున్నా, మీరు ముందు వెనకాల అంటున్నారు. నేను నాకు అర్థమైన రీతి ఏం చెప్తున్నా అంటే, మీరు ముందు వెనకాల చెప్పారు కాబట్టి అక్కడ ఎటువంటి సీరియస్నెస్ ఉందో నాకు అర్థమైంది. బట్ డైరెక్ట్ గా మీరు ఈ వీడియోలో రిప్రజెంటేషన్ చేసి దాంట్లో అక్కడ కనిపించిందంటే ఎలా ఉందని అంటే, తను పరిగెడుతూ లోపలికి వెళ్ళిపోయింది, మీరు పట్టేసుకొని వెనక్కి నెట్టినట్టుగానే, అంటే తను మీరు హోల్డ్ చేసినట్టుగానే ఇక్కడ వెనక్కి నెట్టేసినట్టుగానే కనబడుతోంది. హలో, ఒకటి సార్, తనని నేను రిక్వెస్ట్ గానే చెప్పుకుంటానని మీకు దాంట్లో ఆడియో వినబడుతుందా? రైట్, వస్తుంది, ఆడియో వస్తుంది. చివరిగా అంటే ఆ నెట్టుతున్న టైంలో ఆడియో ఏం లేదు, కానీ తర్వాత చివరిగా వచ్చిన దాంట్లో ఏం పర్వాలేదు, ఏం కాలేదు, కొన్ని నీళ్ళు తాగించండి సరిపోద్ది అన్నట్టుగా చెప్తున్నారు అంతే. అది కూడా పక్కన వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పింది కాదు అది కూడా, మీరు చెప్పింది కాదు అది కూడా. అది కూడా అంబులెన్స్ ని పిలిపించండి, అంబులెన్స్ తెప్పిస్తే అంబులెన్స్ నేను ఎక్కను అనేసినామా, అంబులెన్స్ నేను ఎక్కను, నేను ఇక్కడే ఉంటాను అదే. అంటే అప్పటి వరకు తను ఇది పడడం దీంట్లో కూడా కొద్దిగా యాక్షన్ చేశారు. సార్ మళ్ళీ మీరు యాక్షన్ రకండి, ఆ రిక్వెస్ట్. ఎందుకంటే అక్కడ తను కింద పడిపోయింది, తను యాక్షన్ చేసిందని మనం ఎట్లా చెప్పగలుగుతాం, మనం ఎట్లా కన్ఫర్మ్ చేయగలుగుతాం సార్? మనం యాక్షన్ చేసిందని చెప్పలేము కదా. ఒకటి సార్, మీరు ఏం నెగటివ్ గా పోర్ట్రేట్ చేయాలనుకుంటారో సార్. ఇప్పుడు నిత్యబాబు గారు ఫర్ ద ఫస్ట్ టైం మిమ్మల్ని నేను చూస్తున్నాను. మీకు ఆ న్యూస్ సంఘటన తర్వాత ఎవరికి తెలియదు, నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయాలని ఎవరికి ఉండదు. ఇక్కడ ఒకటే, తను మీ అక్కడ వీడియో వరకు ముందు వెనకాల ఇప్పుడు మీకు కనీసం చెప్పుకునే అవకాశం వచ్చింది. ఆర్టీవీ ద్వారా మీరు చెప్పుకున్నారు ఆ విషయాన్ని, ముందేం జరిగింది, ఆ మానిటర్ పగలగొట్టడం ఏంటి, తను ఎలా ప్రొవోకేట్ చేసినవని చెప్పుకున్నారు. బట్ నేను అడుగుతోంది కేవలం ఇక్కడ వరకే. నేను స్టిల్ విత్ ఆల్ యువర్ రెస్పెక్ట్ టు యూ, అక్కడ మీకు టైంకి లేడీ పోలీస్ ఆఫీసర్ మీకు అవైలబుల్గా లేకపోవడం ఒక బిగ్ బ్లండర్. ఆ తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్తున్నారు, మీరే డైరెక్ట్గా హ్యాండిల్ చేయడం అనేది కొంత డైరెక్ట్గా హ్యాండిల్ చేయడం కొంచెం ఇబ్బంది కలిగించింది చూసేవారికి కూడా. సో ఇది ఒకటి తప్ప కానీ ఎవరికి నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలన్న ఉద్దేశం ఎప్పుడు ఎవరికి ఉండదు సార్. విత్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు ఎవరికి ఉండదని కాదు, కొంతమందికి ఉంటుంది, అవసరం ఉంటుంది. మేబీ మీరు అంటున్నారు, మరి మిమ్మల్ని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు. ఆ వీడియోలో వరకు మాత్రమే ఇలా ఉంది. సో వాట్ ఎవర్ దట్ ఈస్. సో మీరు చెప్పండి ఫైనల్. వీడియోలో చూపించే దీంట్లో కూడా ముందు వెనక అనేది ఒకటి ఉంటుంది. అది చూపించకుండా ఓన్లీ దీన్ని చూపించే దాంట్లో ఉద్దేశాలు మీ మాటల ద్వారా ఇందాక కన్వే అయింది సార్. మీరు ఇందాక చెప్పినట్టుగా అర్థమైంది. ఒక మహిళ ప్రొవోకేట్ చేసింది, అక్కడ మీరు విచారణ కోసం వెళ్ళారు, ముందు రోజు హాస్పిటల్ దగ్గర మానిటర్ పగలగొట్టారు, ఇవన్నీ మీరు కన్వే చేశారు, బాగుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది చూసేది ఈ వీడియో వరకు అయితే హోల్డింగ్. ఐ రిక్వెస్ట్ ఇంకొకసారి డైరెక్ట్గా మీరు హోల్డ్ చేయకండి అంతే. నెక్స్ట్ డైరెక్ట్గా ఎవరైనా మీరు హ్యాండిల్ చేయాలనుకున్నా కూడా మహిళల వరకు మాత్రం అయితే మీరు డైరెక్ట్గా హ్యాండిల్ చేయకండి సార్. థ్యాంక్ యూ. ఒకటి సార్ చెప్పండి సార్. ఏదన్నా ఒక మహిళ ఇబ్బందుల్లో ఉంటే, ఒక ఇన్సిడెంట్ ఇదైతే లేడీస్ మాత్రమే హెల్ప్ చేయాలి, జెంట్స్ చేయకూడదని లేదు. అక్కడ మీరు హెల్ప్ చేసినట్టు లేదు సార్, అక్కడ హెల్ప్ చేసినట్టు లేదు. అది మీరు నిజంగానే ఆ తర్వాత కూడా జరిగిన సంఘటనలో వెనక తను కింద పడిపోగానే మీరు వెంటనే హోల్డ్ చేసి మీరే అంబులెన్స్ ఎక్కించినా, లేదమ్మా మీరు దగ్గరికి వెళ్ళినా కూడా ఇట్ వుడ్ బి వెరీ రెస్పెక్ట్ఫుల్. నిజంగానే అనుకోకుండా జరిగిందేమో రకంగా ఉండేది. బట్ అక్కడ డైరెక్ట్గా విక్టిమ్స్తో కూడా ఆర్టీవీ మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట అదే. విక్టిమ్స్తో కూడా ఆర్టీవీ మాట్లాడింది. వాళ్ళు అంటున్నది ఏంటంటే, సార్ నెట్టేసారు, కింద పడిపోయామని చెప్తున్నారు వాళ్ళు కూడా. ఒకటి సార్, మీరు రెండిట్లా విని ఇప్పుడు మీ వర్షన్ వినడానికే కాల్ చేశాను సార్. నేను మీ వర్షన్ వినడానికే కాల్ చేశాను. థ్యాంక్ యూ సార్. అదే మామూలుగా ఒకటేనంటే మీకు నేను చెప్పే దీంట్లో మేము సిచ్యువేషన్ నేను ముందు నుంచి అబ్జర్వేషన్ లో ఉన్నాను. కాన్సిక్వెన్సెస్ వాట్ ఇస్ వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నేను అన్ని ఇదిలో ఉన్నాను. ఇది అనుకోకుండా మాబు రావడం, వాళ్ళు ప్రొవోకేటివ్ గా ఉండి గేట్ను తోసుకొని ఆడున్న 8 మంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని తోసుకునేసి వెళ్ళిపోయే దాంట్లో నేను స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్ అందరినీ ఆపుకుంటా, రిక్వెస్ట్ చేసుకుంటా
కాన్సిక్వెన్సెస్ వేరే ఇదిలో ఉంటాయి, మనము ఇబ్బంది పడతారు, ఆల్రెడీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పుకుంటూ వస్తే 100 మందిలో లాస్ట్ కు 20 మంది అక్కడికి చేరారు. అంటే 80 మంది 3 స్టేజ్లు ఆపాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే దాంట్లో నేను రిక్వెస్ట్ గానే చెప్పుకుంటా ఇది ఒక దూరంలో కొద్దిగా అబ్బాయిల్లో ఒక 10 మెంబర్స్ ఆపాను. ఆపి బాబు ఇట్లా ఉంటాయి ఇబ్బందులు, కంప్లైంట్ ఇచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, మీకు ఏదైతే ఉందో వాస్తవాలు అవంతా కూడా తెలియపరుస్తాము, ఇబ్బంది లేదు, ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా కూడా చూపిస్తామంటే వాళ్ళు బయట ఆగి ఉన్నారు. ఈమె అక్కడ ఉన్న చేసేది దీంట్లో వాళ్ళని బయట ఉన్న వాళ్ళని రండి వీళ్ళ కథ చూద్దాం అన్నట్టు, అంటే వద్దు మా తల్లి అటువంటి వెంట చేసి దయచేసి వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడతారు, కేసులు ఇవంతా అవుతాయి, వాళ్ళు ఏదన్నా ఇది చేసినారంటే మీరు లేడీస్ కాబట్టి మేము ఇక్కడ వరకు మీకు అలో చేసాము, మీరు వాళ్ళతో ఏం మాట్లాడతారో మాట్లాడండి, చూడండి, ఎన్ని లోపల చెప్పుకుంటా వచ్చి ఇదైన తర్వాత ఆమె నన్ను ఒక ఇదిలో అంటే మీరేంది మా చేసేది అన్నట్టు అనుకుంటా రండ్రా వీళ్ళ కథ చూద్దాం అన్నట్టు బయటికి డోర్ నెక్ ఉన్న చైన్ అదంతా లాగి తీసి బయటకు వచ్చే క్రమంలో అప్పుడు ఆమెకు వద్దు మా అలాంటివన్నీ చేయొద్దు మా తల్లి, దయచేసి మీకు దండం పెట్టాయి, వాళ్ళ స్థాయిలో అవుతుందని చెప్పి చెప్పుకుంటా చేయబట్టుకుంటా పక్కకు తీసుకొచ్చాను ఆమెని. అలా స్టెప్ ఉన్న దాంట్లో పడిపోయే దీంట్లో ఆ స్టెప్స్ ఉండేవి అవంతా కూడా ఎవరు అది ఆ ఇదిలో గమనించుకోలేదు. తను పడిపోయే దీంట్లో పట్టుకునేదానికి నేను ప్రయత్నం చేశాను. తను ఒబేస్ గా ఉండడం వల్ల పడిపోయారు. పడిపోయే దీంట్లో పడిపోయిన దీంట్లో చూస్తే పక్కన ఉన్న వాళ్ళు టక్కన వచ్చేసినారు. లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. నేను అంబులెన్స్ ను పిలిపించండి అని చెప్పేసి వేరే ఒక అతనికి చెప్పాను. ఇంకా వాళ్ళు ఇది చేస్తున్నారు. అక్కడ నుంచి దూరం నుంచి పిల్లలు పరిగెత్తుకుంటా వస్తున్నారు. అప్పుడు వాళ్ళకి చెప్తున్నా బాబు ఏం కాలేదు, కంగారు పడితే ఏం కాలేదని వాళ్ళకి పిల్లలకి చెప్తున్నాను అనేసి పరిగెత్తుకుంటా వచ్చే పిల్లలకి. అది సార్ జరిగింది. ఓకే సార్, మీరు అర్థమైంది, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. బట్ నేను మళ్ళీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే వాట్ ఎవర్ హ్యాపెండ్ వాస్ హ్యాపెండ్ బట్ నెక్స్ట్ టైం ఇంకా ఇటువంటి సిచ్యువేషన్ వస్తే డైరెక్ట్ గా మీరు హ్యాండిల్ చేయకుండా రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. మీరు డైరెక్ట్ గా హ్యాండిల్ చేయకని మాత్రమే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా మీరు హ్యాండిల్ చేయడమే మిస్టేక్ అని నేను అంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మంచి ఉద్దేశాలతో చేసిన వాటిని కూడా నెగిటివ్ గా ప్రొటెక్ట్ మీ ఒపీనియన్ తీసుకుందామని లైవ్ లో కాల్ చేశాను నేను. అందుకే ఉన్న దాంతో మనము కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, వ్యవహరించాలనేది అర్థమైంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ఇది తను చెప్తున్నమాట. సో ప్రీ అండ్ పోస్ట్ అక్కడ ఏం జరిగింది ముందు తర్వాత